హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ నుంచి ఇప్పటివరకు 4 సాంగ్స్ వచ్చాయి. 4ంటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి మించినటువంటి సాంగ్స్ అనిపించాయి నాకు. దాని తర్వాత ఈవెంట్లో అరుగు మీద సాంగ్ కావచ్చు, కొండదేవర సాంగ్ కావచ్చు, దాని తర్వాత ర్యాప్ కూడా రిలీజ్ చేశారు. రామ్ నందన్ స్టూడెంట్ రోల్ ఉన్నంతసేపు ఉండే ర్యాప్ అనుకుంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ తెలుపుతా. సో దాంతోపాటు కొండదేవర, అసలు కొండదేవర సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. రిపీట్ మోడ్లో వింటున్నాను అయితే ఆ సాంగ్. అంటే ఆ కొండదేవర సాంగ్లో తమన్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులర్గా మనం డ్రమ్స్, ఈ డప్పులు కైండ్ ఆఫ్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ని బాగా వాడుకొని ఆ సాంగ్ని క్రియేట్ చేశాడు అనిపించింది. ఆ కొండదేవర సాంగ్ ఫ్లాష్ బ్యాక్లో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉన్నప్పుడు పెట్టేటువంటి సాంగ్లా కనిపిస్తుంది. మెయిన్లీ రామ్ చరణ్ గారు అసలు బొట్టు పెట్టుకొని ఆ పోస్టర్ కూడా ఇక్కడ నేను మీకు వేస్తాను. అది ఆ కవర్ పేజ్, సాంగ్ కవర్ పేజ్గా వదిలేరు. అది అంటే సింగిల్గా వదలలేదు, జ్యూక్ బాక్స్ వదిలేరు. మనకి యూట్యూబ్లో జ్యూక్ బాక్స్ ఉంటుంది, గేమ్ చేంజర్ జ్యూక్ బాక్స్ అని కొడితే మీకు అంతకుముందు రిలీజ్ అయినటువంటి 4 పాటలు దానికి అటాచ్ అయ్యి ఇంకో 2 పాటలు, దాంతోపాటు ర్యాప్ కూడా ఉంటుంది. సో దాంట్లో కొండదేవర సాంగ్ అయితే అసలు రిపీట్ మోడ్ సాంగ్ అది. అంటే అప్పన్న క్యారెక్టరైజేషన్లో ఎంత బలం ఉంది, ఎంత ఎమోషన్స్ ఉన్నాయి అన్నది ఈ అరుగు మీద సాంగ్, ఈ కొండదేవర సాంగ్ అయితే చెప్తున్నాయి. కొండదేవర సాంగ్లో లిరిక్స్ మెయిన్లీ మాట్లాడుకుంటే కొండదేవర అండ నీవురా గుండె నీదిరా అని చెప్పి లిరిక్స్ కావచ్చు, త్రూ అవుట్ లిరిక్స్. ఇంకా నాకు నా ఫేవరెట్ లిరిక్స్ అది. కొండదేవర అండ నీవురా గుండె నీదిరా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ అసలు క్యారెక్టర్ని చాలా బాగా డిస్క్రైబ్ చేశారు. నాకు ఈ 2 సాంగ్స్ విన్నప్పుడు హీరో అప్పన్న క్యారెక్టర్ తాలూకు లిరిక్స్ని డిస్క్రైబ్ చేసే విధానం విన్నప్పుడు నాకు రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ క్యారెక్టరే, ఆయన ఆఫ్లైన్లో ఎంత మంచితనంగా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో ఆ లిరిక్స్ ద్వారా దాన్ని డెడికేట్ చేశారా రామ్ చరణ్ గారికి డైరెక్ట్గా. అప్పన్న త్రూ రామ్ చరణ్ గారికి ఆ లిరిక్ రైటర్ డెడికేట్ చేశాడు ఆ పదాలతో అని చెప్పేసి అనిపించింది. కొండదేవర సాంగ్కి చొక్కాలు చింపుకుంటారు, దాంట్లో సందేహం లేదు. అన్నది ఊర్లో ఉన్నటువంటి సమస్యల్ని ఒక సీన్లో కాపాడిన తర్వాత ఆ సాంగ్ రావచ్చు, సిచ్యువేషన్ అలాగే ఉంది. లేకపోతే ఒక ఫైట్ తర్వాత ఊరందరూ కలిసి రామ్ చరణ్ గురించి పొగిడేటువంటి ఒక మంచి జాతర కైండ్ ఆఫ్ సాంగ్ కావచ్చు, ఎందుకంటే లిరిక్స్ అలాగే ఉన్నాయి. సో ఆ కొండదేవరకు కానీ లేకపోతే అరుగు మీద సాంగ్ కానీ ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో కొండదేవర సాంగ్ మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నారనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. సో జనవరి 10th రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ సినిమా ఈ అప్పన్న, మెయిన్లీ ఈ అప్పన్న క్యారెక్టర్ చూడడానికి నాకు తెలిసి రిపీటెడ్గా వస్తారు జనాలు.